ఫాల్స్ ప్రామిస్లు లేదా ఫాల్స్ కమిట్మెంట్స్ ఇవ్వటం. వీళ్ళు ఎక్సైట్మెంట్లో 10 ప్రామిసులు చేసేస్తారు, నేను ఇది చేసేస్తా, నేను అది చేస్తా. కానీ ఇంప్లిమెంట్ చేయటానికి పోయినప్పుడు దాంట్లో ఒకటో రెండో జరుగుతాయి. దానివల్ల ఏమవుతుందంటే వీడు ఎప్పుడు చెప్తాడులే, వీడేం చెయ్యడు. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే, నేను రేపటి నుంచి ఎక్సర్సైజ్ చేస్తా చెప్తారు, 10 మందికి చెప్తారు, రేపటి నుంచి మొదలవ్వదు. ఓ నెల అయిపోయింది, మళ్ళీ ఓ నెల తర్వాత మళ్ళీ వీళ్ళు మోటివేట్, లేదు నేను మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తా, మళ్ళీ ఆ ప్రామిస్ నిలబెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి, లేదు నేను చేస్తాను, మళ్ళీ ప్రామిస్ నిలబెట్టుకోవాలి. నా 3-4 సార్లు కమిట్మెంట్స్ అండ్ ప్రామిస్లు నిలబెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తి మైండ్లో ఏం పడిపోతుందంటే, చెప్తాలేవే, వీడు పోయినసారి కూడా చెప్పాడు, పోయినసారి నిలబెట్టుకున్నాడా, చేశాడా, ఈసారి చూద్దాంలే. సీరియస్గా తీసుకోరు, లైట్ తీసుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రామిస్ చేసేటప్పుడు లేదా కమిట్మెంట్ ఇచ్చే ముందు ఇవ్వటమా ఇవ్వకపోవటమా అనేది ఒకసారి ఆలోచించుకోండి. అతిగా ప్రామిస్లు చెయ్యటం చూడటానికి వినటానికి చాలా బాగుంటుందండి, కానీ దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే అన్ని ప్రామిస్లు నిలుపుకోలేనప్పుడు మనల్ని సీరియస్గా తీసుకోరు, మనకి వాల్యూ ఉండదు. వాల్యూ ఉండనప్పుడు రెస్పెక్ట్ ఉండదు. మరి ఇలా జరగకుండా ఉండాలంటే సొల్యూషన్ అండి. సొల్యూషన్ ఈజ్ వెరీ సింపుల్ అండి, సెల్ఫ్ రెస్పెక్ట్. మన బౌండరీస్ని మనం నిర్మించుకోవటం. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడ నో చెప్పాలో అక్కడ చెప్పాల్సిందే. నాకు ఇది కుదరదు, నేను ఇక్కడికి రాలేను, నేను ఈ పని చెయ్యలేను. ఇది ఎప్పుడు సెట్ అవుతుందంటే నలుగురిని ప్లీజ్ చెయ్యటం తగ్గించుకున్నప్పుడు సెట్ అవుతుంది.